పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఓటర్లకు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ ఏ పిఎస్లోకి వెళ్ళాలి అనేటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాల ప్రకారం ఓటర్లు సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకుంటూ ఉంటారు. ఓటరు మొదటగా పోలింగ్ అధికారి దగ్గరికి చేరుకుంటారు. మొదటి పోలింగ్ అధికారి వాళ్ళ యొక్క వివరాలను, ఓటర్ స్లిప్ను మరియు ఐడెంటిటీ కార్డుని పరిశీలించి వారి యొక్క పేరును మరియు క్రమ సంఖ్యను గట్టిగా పిలవడం జరుగుతుంది. అప్పుడు పోలింగ్ ఏజెంట్లు కూడా మొదటి పోలింగ్ అధికారి ఆ యొక్క మార్కుడు కాపీలో మార్కు చేయడం జరుగుతుంది. తర్వాత రెండో పోలింగ్ అధికారి 17Aలో వారి వివరాలను మరియు థంబ్ ఇంప్రెషన్ తీసుకొని పోలింగ్ స్లిప్ను జారీ చేసి చూపుడు వేలికి ఇంకును పెట్టడం జరుగుతుంది. తర్వాత ఆ ఓటర్ స్లిప్ని మూడవ పోలింగ్ అధికారికి ఓటర్ ఇచ్చినట్లయితే ఆ ఓటర్కి బ్యాలెట్ ఇష్యూ చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి పంపడం జరుగుతుంది. ఈ విధంగా ఓటర్లందరూ వరుసగా వచ్చి ఇదే వరుస లోపల తమ ఓటును నమోదు చేసుకోవడం జరుగుతుంది. పోలింగ్ 5 గంటలు సమయం అయిపోయిన తర్వాత ఒకవేళ బయట వరుసలో ఉన్నట్లయితే వారికి వరుసగా ఓటర్ స్లిప్లు చివరి ఓటర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత చివరి ఓటర్ ఓటేసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి తన యొక్క సియు నందు అప్పటి వరకు పోలైన ఓట్లను క్లోజ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఓటింగ్ ప్రక్రియను ముగించడం జరుగుతుంది. సంబంధిత విషయాన్ని మళ్ళీ పోలింగ్ ఏజెంట్లకు ధృవీకరణ చేసి అప్పటి వరకు ఓటైనటువంటి ఓట్లను వీవీప్యాట్ లో నాబ్ని ట్రాన్స్పోర్ట్ మోడ్కు పెట్టి ఆ సంబంధిత సిఇఓ యొక్క స్విచ్ ను ఆఫ్ చేసి వాటికి సంబంధించినటువంటి క్యారియింగ్ కేసులలో వాటిని పెట్టి క్లోజ్ చేసి సీల్ చేయడం జరుగుతుంది. సీల్ చేసినటువంటి క్యారింగ్ కేసులకు కూడా అడ్రస్ ట్యాగ్స్ వేసి సీల్ చేసి వాటి మీద పోలింగ్ ఏజెంట్ల సిగ్నేచర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తరువాత ప్రతి పోలింగ్ ఏజెంట్కు ఓట్ల నమోదు యొక్క రికార్డు 17 సీలను ప్రిసైడింగ్ అధికారి అందజేయడం జరుగుతుంది.